నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇది రాజకీయ రంగు పులుముకున్నది. జనసేనకు చెందిన నాయకులు కార్యకర్తలు కొందరు పుష్ప 2కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నెగిటివ్ కామెంట్ చేస్తూ వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేసినాడు 2 రోజుల కిందట. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుపడతావు అని చెప్పి స్వామి వివేకానంద కొటేషన్ను ఆయన ఎక్స్లో ట్వీట్ చేసినాడు. ఎందుకు బన్నీకి మెగా ఫ్యామిలీ అని కాదు, మెగా అభిమానుల మధ్య ఇలాంటి వైరం ఏర్పడింది? ఎందుకు ఇది రాజకీయ రంగు పొలుముకుంది? దీన్ని ఎట్లా చూడాలా? బన్నీ సినిమా అయినటువంటి పుష్ప విజయవంతం కావడం జగన్ విజయంగా వైసీపీ ఎందుకు భావిస్తుంది? ఈ పరిణామాలపైన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి పురుషోత్తం రెడ్డి గారు? అంటే మొట్టమొదటి అంశం పుష్ప 2 మంచి విజయాన్ని సాధిస్తున్నట్టుగా మనకు రివ్యూవర్స్ కానీ యూట్యూబ్లో వస్తున్న వార్తా కథనాలు బట్టి కానీ, లేదా పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత రకరకాల చర్చలు పెట్టిన ఆ మీడియా ఈరోజు దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదంటే సక్సెస్ఫుల్గా వస్తున్నట్టుగా భావించడానికి ఒక సిగ్నిఫికెన్స్. ఓకే, ఈ విజయంలో సంతోషించాల్సిన పాయింట్ ఏంటంటే పుష్ప 2లో ఏముంది, ఆ సినిమాలో సందేశం ఏంటి, ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్ పైన 60 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడం అనేది, ప్రపంచ హీరోగా మారడం అనేది మనం సంతోషించాల్సి, మనవాడు కాబట్టి. అవును, మొదటి అంశం. ఇట్లాంటివి జరిగినప్పుడు సహజంగా ఏం చేయాలంటే బాహుబలి 1 and 2 వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు మనవాడు మంచి విజయాన్ని సాధించినప్పుడు అందరూ దాన్ని ఆస్వాదించే వాతావరణం ఉంటే ఈ రాజకీయ చర్చ జరిగేది కాదు. అవును, ఎప్పుడో జరిగినటువంటి ఘటనను కంటిన్యూ చేయడం, అహం కొంతమందికి, మేమే హీరోలం, మా చేతిలో అన్నీ ఉంటాయని చెప్పే ధోరణి, ఈ 2 కారణాలు ఇచ్చే జరిగింది. ఇప్పుడు మీరు ఆ ప్రస్తావనలో చెప్పినట్టు మెగా అభిమానులు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఎట్లా ఎందుకు అయ్యారు అని, వాళ్ళు అట్లే ఉంటారు. అభిమానులు తప్పు కాదు. ఇప్పుడు అభిమానించే వాళ్ళ యొక్క ధోరణి అనుమానానికి తావిచ్చిందని దాన్ని అందిపుచ్చుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మెగా అభిమానులు కూడా కొంచెం నెగిటివ్గా ఎందుకు తీసుకున్నారు? జనరల్గా సినిమా అభిమానులు ఎలా ఉంటారంటే మూర్ఖంగా అభిమానిస్తూ ఉంటారు, ఇన్బ్యాలెన్స్గా. మా హీరో ఏం చేసినా కరెక్టే, ఈ హీరోయిజం కోరుకునే అట్లే ఉంటారు. ఇప్పుడు మామూలుగా మెగా కుటుంబంలో ఒకరు అల్లు అర్జున్, అందులో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినప్పుడు వీళ్ళందరూ మాది అని ఓన్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమైనా కోపంగా ఉన్నారేమో అనే ఒపీనియన్ వెళ్ళిపోయింది. నిజానికి పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ ఎక్కడ వ్యాఖ్యలు చేయకపోయినా ఎందుకన్నారు? ఏం స్పందించలేదు కదా. అక్కడ దాటు గత ఎన్నికలో జరిగిన ఒక చిన్న పరిణామం, నంద్యాల శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికి ఫ్రెండ్గా ఆయన వెళ్ళడం, ఆ తర్వాత అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ అక్కడికి వెళ్ళకపోవడం విభేదాలు తారిచ్చింది. తర్వాత ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ఒక కీలక వ్యాఖ్య అల్లు అర్జున్ ఏం చేశాడు? నా స్నేహితుల కోసం నేను ఎక్కడికన్నా పోతాను, నన్ను ప్రేమించే వాళ్ళ ద్వారా నేను ఎంతవరకన్నా దూరం వెళ్తానని చెప్పాడు. అది కంటిన్యూషన్. పవర్లోకి వచ్చిన తర్వాత ఏమైంది? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువ మందికి ఇంకా మేము పవర్ స్టారు, దస్ట్ పవర్ఫుల్ స్టార్ అంటే అధికారం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ మా దగ్గరకు రావాలి కదా అనే ధోరణి వాళ్ళకు ఉందో లేదు కానీ వీళ్ళకి వచ్చేసింది. ఈయన పోలేదు. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్లు వాటికి సంబంధించి కూడా ఎక్కడ బాగుంది. దానివల్ల ఏంటంటే మా వాళ్ళు వ్యతిరేకమని వీళ్ళు ఎక్కువ వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేస్తుండాలి? ఇట్లా సినిమా విషయాల్లో మనం దూరం పోతే నష్టం వస్తుంది అభిమానులు చేసి చేస్తల వాళ్ళని ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ట్విట్టర్లోనే ఎక్కడో స్పందించుండాలి. ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్ అంటే ముగిసిపోయింది. వాళ్ళు వేచి చూసినారు, మేము అనలేదు కదా అని వేచి చూశారు. దాంతో ఏమైందంటే గ్లామర్ పెరిగి పవన్ కళ్యాణ్, చిరంజీవి, జనసేన, తెలుగుదేశం అందరూ ఆ మీడియా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉన్నారు అనే వాతావరణం ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజకీయ కోణంలో ఈ గొడవంతా మూలం ఎవరు? రవిచంద్రారెడ్డి ఇంటికి పోవడం కదా. ఆయన ఎవరు? వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్. కాబట్టి మనవాడు కోసం ఆ రోజు వచ్చినాడు, నిందలు భరిస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు జగన్ అభిమానించే వాళ్ళు, వైసీపీ అభిమానించే ట్రెండే అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ, ముఖ్యంగా వైఎస్ కుటుంబంతో బాగుండే వాళ్ళందరూ ఎట్లుంటారంటే మన కోసం వచ్చిన కోసం ఎంత దూరం పోతారు. ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి అవతల వైపులో ఒకటేటప్పుడు వీళ్ళు 2 అంటారు. కాబట్టి ఇంకా ఇది ఆటోమేటిక్గా అల్లు అర్జున్కి వీళ్ళే లేపాలని నిర్ణయించుకున్నారు. నిజాన్ని ప్రజలే లేపినారు కానీ వీళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకోవడానికి కారణం కూడా వాళ్ళే. ఎప్పుడైతే రాజకీయంగా వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ సవాల్ చేసినారో వీళ్ళు స్వీకరించినారు. వీళ్ళు చేసిన అదనంగా ఏం లేదు. కాబట్టి అందువల్ల ఏమైందంటే ఇది ఇప్పుడు సక్సెస్ అయిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడినా పడకపోయినా ఒక ఆపాదింపు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు అంకితం చేసినారు ఆ సినిమాని. ఈ మీడియా
కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే నేను కాలంలో జగన్ ఉన్నాడు, ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ వీళ్ళు ఉన్నట్టు ప్రకటించడంతో అందులో ఉన్నారనుకున్నారు. అక్కడక్కడ సినిమా థియేటర్లు తీసుకునే స్థాయి నుంచి తెల్లారితో ప్రోగ్రామ్ చేసే స్థాయికి వచ్చేసినారు. నేను నిన్న రాత్రి సినిమా విన్నా సార్. సినిమా థియేటర్లో జై జగన్ అనే నినాదాలు పెద్ద ఎత్తున చేసినారు. నిజానికి జై జగన్ అని చేసేవాడు 100, 600, 700 మందిలో ఒకడే ఉంటాడు. ఆహా. మీరందరూ యాక్సెప్ట్ చేస్తారు. సమస్య ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఏం జగన్ అభిమానులు ఏం కాదు. అవును. కానీ ఇప్పుడు అందరూ నా మీద దాడి చేస్తామంటే జగన్ అభిమానించే వాళ్ళు నాతో ఉన్నారంటే కృతజ్ఞత భావం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ కృతజ్ఞత భావంతో 99 మంది ఉంటారు. ఈ ఒక్కడు జగన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు జిందాబాద్ అంటే వాళ్ళు కూడా కానీలే అంటారు. ఈ రాజకీయం తెలియకుండా ఈ తెలుగుదేశం పార్టీ నిజానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరు పట్టించుకోవాలి. నిజానికి ప్రభుత్వం సీరియస్గా పట్టించుకుంటే సినిమా థియేటర్లో సమస్యలు వచ్చి ఉంటాయి కదా, పర్మిషన్ ఇవ్వడంలో. నాకు తెలిసి తెలుగుదేశం కూడా అట్లే చూడాల, జనసేన చూడాల. కానీ వీళ్ళు లేదు, వాళ్ళు అంతా వీళ్ళు జనసేన వాళ్ళు మాత్రం దానికి కొనసాగింపుగా నాగబాబు గారు చేసిన ఎక్స్లో ట్విట్ అవసరం ఆయనకి. ఇప్పుడు మళ్ళీ అంటనే సినిమా హిట్ కావాలని చెప్పి వేలాది మందికి ఉపాధి కలిపి కొత్తగా తెలుసుకున్నాడా. కాబట్టి ఇప్పుడు మనకు సంబంధం లేకుండా నేను వెళ్తుంటే వెళ్ళనివ్వండి అని గమ్మునుంటే మా చిరంజీవి వారసులు అంటారు ఆయన కూడా. ఎప్పుడైతే గెలికినారో మొత్తం కలిపి ఆయనకి వీళ్ళందరూ వ్యతిరేకారు. ఈరోజు తెలుగు రాష్ట్రంలో భారతదేశంలో నెంబర్ 1 హీరోగా వచ్చారు. పాన్ ఇండియా హీరో అయిపోయాడు. నిజానికి అల్లు అర్జున్ మన బాలకృష్ణ గారి షోలో కూడా ఆయన హుందాతనం ప్రజల్ని కనెక్ట్ చేసింది. నువ్వు అందగాడంటే నేను కాదన్నాడు ఆయన. నేనేం అందగాడిని సార్ అన్నాడు. అంటే ఎంత హుందాగా మనకు హిందీలో షారుఖ్ ఖాన్ ఎలాగో తెలుగులో అల్లు అర్జున్ అలా ఎస్టాబ్లిష్ అవుతాడు. షారుఖ్ ఖాన్ కూడా చూడడానికి అంత అందంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కానీ ఈయన అంత ప్రభావితంగా హిందీ యాక్టర్ ఎవరు లేరు. హిందీలో షారుఖ్ ఖాన్ ఎట్లో తెలుగులో అల్లు అర్జున్ అట్లా ఎమర్జ్ అవుతున్నాడు. ఎమర్జ్ అయినప్పుడు వాళ్ళు వదిలేస్తే గౌరవంగా ఉంటుంది, ఇంకా ప్రోత్సహిస్తే సంతోషంగా ఉంటుంది. ఆ రకంగా ఈయన అల్లు అర్జున్ రావడం, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, నటన కావచ్చు, ఇవన్నీ క్యారెక్టర్ కనిపిస్తుంటుంది. మీ బాహుబలి లాంటి సెట్టింగ్లు సూపర్ హిట్ అయినాయి. ఇందులో సహజ ధోరణి కనిపిస్తుంది. పుష్ప 1లో కానీ మనందరూ ఎట్లా మాట్లాడుకుంటున్నాం అదే భాష, అదే పెద్ద నటన వైశ్వర్యం జిల్లా ఎక్కడికక్కడ మావాడు అనే ఫీలింగ్ కలిగించింది. ఆ రకంగా సినిమాలో కూడా రేణుగుంట ఎన్ని పేర్లు ఉన్నాయి, చెక్ పోస్టులు, వేషధారణ, కండ్రిక, వరదాయపాలెము, ఇట్లా భాష, వేషధారణ ఇవన్నీ కూడా ఏంటంటే మేము మాతో ఉన్నాడు మావాడు అనే భావన ఉంది. ఆయన బిహేవియర్ కూడా అల్లు అర్జున్ బిహేవియర్ అట్లే ఉండడం అనేది దీనికి కలిసి వచ్చింది. కాబట్టి సక్సెస్ కావడం సంతోషం. ఇంకా దీన్ని ఇట్లాంటి విషయాల్లో ఈ రాజకీయ నాయకులు అభిమానులు ఆపాలి. అభిమానులు కూడా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఆ నటుల్లో ఉన్న గొప్పతనాన్ని అభిమానించుకోండి. మీరు మా అభిమాని నాయకుడు ఏం చేసినా తెలియదంటే మీరు బరస్ట్ అవుతారు. రేపు తెల్లారితో పవన్ కళ్యాణ్ పోయి అల్లు అర్జున్ కౌగిలించుకున్నాను అనుకో, ఎవరు ఎదవలేదు కింద మీరు కౌలించుకోకుండా ఉండరు కదా. చిరంజీవి గారు ఆల్రెడీ వెళ్ళారు కదా సినిమా చూడడానికి. కాబట్టి అభిమానులు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి. అదేవిధంగా అల్లు అర్జున్ ఈ రకంగా సక్సెస్ఫుల్ కావడం అనేది తెలుగు వాళ్ళందరూ కూడా సంతోషించాల్సిన విషయం. సినిమాను సినిమాగా చూస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనవసరంగా దాంట్లోకి రాజకీయాలు చొప్పిస్తేనే సమస్యలు వస్తాయని చెప్పి పురుషోత్తం రెడ్డి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.